కాంగ్రెస్ బెదిరింపులకు భయపడవద్దని, అభివృద్ధిని ఆకాంక్షించేవారు ధైర్యంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని అప్పాజీపల్లి గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోతనశెట్టిపల్లి శివారు ప్రాంతంలో 7 పాయలకు వంతెనలు తానే నిర్మించారని గుర్తు చేశారు. తద్వారా అప్పాజీపల్లి రైతుల భూముల రేట్లు పెరిగి లాభం చేకూరిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ధనరాజ్ సైతం సొంత మేనిఫెస్టోతో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి తాను అండగా ఉంటానన్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా మనం మీటింగ్ పెట్టుకుంటే అడ్డుకోవడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళు చేసింది ఏదో చెప్పుకోవాలా, ఓట్లు అడుకోవాలి తప్ప ఈ రోజు రమేష్ గారికి మంచి ప్రజల్లో అభిమానం ఉంది కాబట్టి దాన్ని ఏదో చెడబట్టి కొట్లాట తీయాలా, పంచాయతీ తీయాలా, మనల్ని బదలాం చేయాలని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయం అనేది రాజకీయం నడుచుకుంటూ పోవాలి, కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. రైతులకు ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తలేరు, ఇస్తున్నారా? 14 గంటల కరెంట్, అది కూడా రాత్రి పూట కరెంట్ ఇస్తున్నారు. రైతుకు ఈ రోజు ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతున్నాయి, మోటార్లు గాలిపోతున్నాయి. ఈ రోజు మన మద్దతు ధర వస్తలేదు. వాళ్ళు ఇస్తామన్నటువంటి బోనస్ ఎక్కడ పోయింది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. బోనస్ వచ్చిందా? మేము రాగానే మీకు మరి 24 గంటలు అంటే మనకి ఏదైతే రుణమాఫీ ఉందో ఏకకాలంలో సంతకం చేసి రుణమాఫీ చేస్తానని. మీకు రుణమాఫీ అయిందా? ఎవరికి కాలేదు? ఒకసారి చేతులు ఎత్తండి. అయిందా? కాలేదు కదా? మరి ఈ రోజు వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం ఉంది. రుణమాఫీ ఎందుకు చేయలేదు? మీరు ఏకకాలంలో చేస్తున్నారు కదా, రైతులు మోసం చేసిందా లేదని అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి అడుగుతాను. పోనీ వాళ్ళు దౌర్జన్యానికి గురి చేస్తున్నారు. నేను మీ అందరూ కూడా కోరుకునేది ఒకటే, ఇటువంటి దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళకి ఓటాకు గుణపాఠం అని చెప్పేసి మీరంతా కూడా ఉంగరం గుర్తు కోటేసి స్వర్ణలత గారికి అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు కేసీఆర్ కిట్ వస్తుందా? కేసీఆర్ కిట్ వస్తుందా? వస్తలేదా? న్యూట్రిషన్ కిట్ వస్తుందా? మన ఊరికి డెలివరీ అయ్యేటువంటి అమ్మాయిని తీసుకోవడానికి అంబులెన్స్ వస్తుందా? అంబులెన్స్ కూడా వస్తలేదు. మరి అదేవిధంగా మనకు పరీక్షలు చేసి మనకు గోళీలు ఇచ్చేటువంటి అంబులెన్స్ 104 వస్తుందా? వస్తలేదు కదా. మహిళలకు 2500 ఇస్తున్నారు, ఇస్తున్నారా? మరి అదేవిధంగా గ్యాస్ 500 రూపాయలకి ఇస్తున్నారు, ఇస్తున్నారా? 200 యూనిట్ల గ్యాస్ మన కరెంట్ మాఫీ అన్నారు, వస్తుందా? వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తున్నారు, ఇస్తున్నారా? వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తున్నారు, ఇస్తున్నారా? ఆడపిల్లలకు స్కూటీ ఇస్తున్నారు, ఇస్తున్నారా? చదువుకునే ఉద్యోగం చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనేటువంటి వారికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఒక నోటిఫికేషన్ వేసిండ్రా? మరి అదేవిధంగా వాళ్ళకి 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తాం. మీ తల్లిదండ్రుల పైన ఆధారపడొద్దు, మీకు ఉద్యోగం వచ్చేదాకా అన్నారు. వాళ్ళకి 4000 ఇస్తున్నారా? చదువుకునే పిల్లలకు ATM కార్డు 5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? కేసీఆర్ గారు బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు ఇచ్చిండు, అవునా? 10 సంవత్సరాలు చీరలు ఇస్తే